ఇస్ ద లార్డ్ నిజమైన స్వరం. జూలై 13, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. దేవుడు మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ప్రియమైన దేవుని వర్లరా, దేవుడు మనల్ని ఎప్పుడు స్థిరపరిచి బలపరుస్తారంటే, కొంచెం కాలము మనలను శ్రమపడి ఆ తరువాత దేవుడు తానే మన జీవితంలో కలుగు చేసుకొని మనల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తానని ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. కొంచెం కాలము మనము శ్రమపడిన తరువాత, అంటే మన జీవితంలోకి శ్రమ వచ్చింది అంటే అది దేవుని అనుమతితోనే వస్తుంది అని ఈ మాటను బట్టి మనము గమనించుకోవాలి. శ్రమ ఎందుకు వస్తుందంటే అది మనకు ఓర్పును పుట్టించడానికి ఒక పరీక్ష. ఆ పరీక్ష ద్వారా, ఆ శ్రమ ద్వారా మనలో ఓర్పు సహనము కలిగి ఇంకా దేవునికి దగ్గర అవుతామని, ఆ దేవునితో మనం ఇంకా సహవాసాన్ని కొనసాగిస్తామని, ఆ తరువాతే దేవుడు మన జీవితంలోనికి మనం అనుకున్నవి అనుగ్రహిస్తే, అలానే మనం పరిపూర్ణులుగా ఉండాలన్న దేవుని యొక్క ఆశను ఆయనే మన జీవితంలో నెరవేర్చి మనలను స్థిరులుగా చేసి మన జీవితంలో ఆత్మీయ స్థితిలో బలపరుస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, శ్రమకు భయపడిపోతే మనము చేతకాని వారం అవుతాము. కాబట్టి దేవుని పిల్లలుగా శ్రమకు భయపడకుండా ఆ శ్రమను సహించి దేవుని మెప్పును పొందుకొని దేవుడు ఇవ్వబోతున్నటువంటి పరిపూర్ణమైన జీవితాన్ని పొందుకోవాలని వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.